ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద ఆరోగ్యాల చేత దీవించబడదురుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులరా, ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ప్రియులారా, ఈ యేసుక్రీస్తు గురించి కేవలం ఒక బైబిల్ మాత్రమే కాదు, ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, లేదంటే ఇంగ్లీష్ వాళ్ళే మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో యేసుక్రీస్తు గురించి మన భారతదేశంలో ఉన్నటువంటి మత గ్రంథాలు, అనగా అందులో ఉన్నటువంటి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు గురుండి తన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడడం జరిగింది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగుగాక. ఈయన సామాన్యుడు కాదు, ఈయన ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆవరించినటువంటి వాడు, అవసరమైనటువంటి వాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నటువంటి వాడు. ఇతని పేరేం పేరంటే యేసుక్రీస్తు. రైట్ ప్రియులారా, ఈశ వాస్యోపనిషత్తు 12వ శ్లోకంలో ఈ విధంగా రాయబడింది. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతి ముపాసతే తతో భూయ యువతేత మో యవు సంభూత్యాగం రత్నః. ఇది ఈశవాస్యోపనిషత్తు 12వ శ్లోకంలో రాయబడింది. దీని భావం ఏంటంటే, ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్న కానరాని చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టిన వాని యందు ఆనందిస్తారో వారు అంతకంటే మరింత ఎక్కువైన చీకటిలో ప్రవేశిస్తారు. అంటే ఇక్కడ ప్రకృతిని పూజించిన చీకటిలో ప్రవేశిస్తారని అర్థం. అదేవిధంగా ప్రకృతిలో పుట్టినటువంటి వాటి యందు, అంటే ప్రకృతిలో పుట్టిన వారిని కానీ, ప్రకృతి పరంగా ప్రకృతిలో పుట్టిన వాటి యందు కానీ మనసు పెట్టినట్లయితే ఖచ్చితంగా వారు గాఢాంధకారమైనటువంటి భయంకరమైనటువంటి స్థలంలోనికి ప్రవేశిస్తారని చెప్పి ఈ శ్లోకం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి మత్స్యమైనటువంటి శరీరంను ధరించుకొని వచ్చాడు, అమత్స్యమైనటువంటి శరీరంతో ఆయన మృత్యువును గెలిచి తిరిగి లేచాడు అని చెప్పి ఒక వేదం చెప్పబడుతుంది. ప్రియులారా, మత్స్య శరీరాలు అంటే మలిన శరీరం అన్నది. అయితే ఒకటి, మనలాగా ఆయన పుట్టలేదు భూమి మీద. ఒక స్త్రీ కన్యక గర్భమందున పురుషుడు తాకినటువంటి పరిస్థితిలో ఆయన పుట్టడం జరిగింది. పైనుండి ఆత్మ శక్తిని పొందుకొని ఆ స్త్రీ గర్భం దాల్చింది. గర్భం దాల్చినటువంటి ఆ స్త్రీ గర్భంలో నుంచి ఈ యొక్క ప్రముఖుడు, విశిష్టుడైనటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, త్యాగమూర్తి అయినటువంటి వాడు, కనికరవంతుడైనటువంటి వాడు, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు, నిరపరాధి అన్నటువంటి వాడు, యేసు క్రీస్తు అన్నటువంటి
మహోన్నతుడు మరి గర్భంలోంచి రావటం జరిగింది ప్రియులారా. కాబట్టి ఆయన మనుషులందరి యొక్క పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమే ప్రతి ఒక్క మనిషి యొక్క పాపాలని క్షమించి కడిగి శుద్ధీకరించి నరకం తప్పించి మోక్షానికి చేర్చడానికి ఉపయోగపడింది ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇలాంటి మహోన్నతుడిని నువ్వెందుకు అర్థం చేసుకోకూడదు, ఎందుకు ఇష్టపడకూడదు, ఎందుకు నీ హృదయంలోకి రప్పించుకోకూడదు? తండ్రి నన్ను క్షమించు, నువ్వు దేవుడు అయితే నన్ను దర్శించు, నాతో మాట్లాడి నీ వైపు నా హృదయాన్ని తిప్పుకో ప్రభువా అని చెప్పి ఎందుకు అడగకూడదు ప్రియులారా? కాబట్టి అడగండి, అడగందే అమ్మని అన్నం పెట్టదు కదా. అది నరకం నుండి తప్పించబడాలని అంటే ఇతను ఒక్కడే సూత్రం, ఇతనే మూలాధారం. ఇంకెవ్వరు కూడా నరకాన్ని తప్పించినటువంటి వారు ఎవరు లేరు ఈ భూమి మీద ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ మాటలనే విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను గాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి వాక్యాన్ని చెప్పుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మనం పోరాడుచున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం ప్రియులారా. వీటి యొక్క పని ఏంటంటే ఎవరైతే వెలుగును తెలుసుకుంటారో, ఎవరైతే సత్యాన్ని ఎరుగుతారో, ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే పరలోకాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే మోక్షరాజ్యాని కోసం ఆ యొక్క సీక్రెట్ని తెలుసుకుంటారో వారి యందు వీరి దృష్టి అంతా కూడా పెట్టడం జరిగింది. ఎందుకు అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి మానవుడిని నరకానికి తీసుకుపోవటానికి అని వారి ప్లానింగ్. ఎందుకు అని అంటే వారి యొక్క కోపం తాపం అంతా కూడా ఉక్రోషం అంతా కూడా ఎవరి మీద అంటే సృష్టికర్త మీద. సృష్టికర్త ఏం చేశాడు? మనల్ని జిగట మన్ను తీసి ఆయన రూపం పెట్టి మన నాసిక రంధ్రాలలోనికి ఆయన ఊపిరి ఊదగా మనం జీవాత్మయం. అంటే మనం ఎవరిమి అచ్చం ఆయన పోలిక చొప్పునే ఉన్నాము కనుక ఆయన పిల్లలమై ఉన్నాము, కనుక ఆయన రక్తమై ఉన్నాము, కనుక ఆయన యొక్క ఎముకమై ఉన్నాము. అన్నీ కూడా సేమ్ టు సేమ్. ఆయన శరీరం అన్నది మనకు పెట్టేశాడు, ఆయన ఊపిరి అన్నది మనలోకి ఊదేశాడు. కాబట్టి ఆయన సొత్తుగా మార్చబడి ఉన్నాము, ఆయన యొక్క పసిబిడ్డలుగా మార్చబడి ఉన్నాము, ఆయన యొక్క ప్రాణంగా మార్చబడి ఉన్నాము, ఆయన యొక్క ప్రేమగా మార్చబడి ఉన్నాం. కనుక ఆయన మీద తిరగబడ్డానికి వీరికి దమ్ము ధైర్యం లేక మనల్ని పట్టుకున్నాడు అనమాట. అంటే నువ్వు నీ మీద ఎలాగా మేము తిరగబడలేము, నీ మీద ఎలాగా మేము ఫైట్ అవుట్ చేయలేము, నీ మీద ఎలాగా కూడా మేము విరోధంగా పోట్లాడలేము, మాకు బలం చాలదు. కనుక నువ్వు ఎవరినైతే చేసి నీ ఊపిరి ఊదావో, ఎవరినైతే చేసి ఈ భూమికి మీద అధికారం ఇచ్చావో, ఎవరినైతే నీ రూపంగా పెట్టుకున్నావో, ఎవరి మీదైతే నీ ఆశలన్నీ పెట్టుకున్నావో, ఎవరినైతే నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించావో, ఎవరినైతే నీ ప్రాణంతో నువ్వు సమానునిగా నువ్వు తయారు చేసుకున్నావో వారి మీద మా కక్ష ఆవేశాల మీద తీర్చుకుంటాను చూడు. ఎందుకని అంటే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు కొడితే పిల్లలు ఉంటుండగా పిల్లలు చేసినటువంటి తప్పుకి పిల్లలు కొట్టినట్లయితే తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుంది. ఎందుకని అంటే వారి రక్తంతో కన్నారు, వారి యొక్క శరీరంలో నుంచి వీరు వచ్చారు, వారి యొక్క రూపం పెట్టబడ్డారు కాబట్టి వారికి బాధ కలుగుతుంది. అందుకనే వీడు ఇది గ్రహించి వాడి సైన్యంతో వాడి సైన్యం కలిపి సృష్టికర్త మీద కాదు కానీ సృష్టికర్త సృష్టించినటువంటి తన పిల్లల మీద వాడు దాడి చేసి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా హింసించి నరకయాతన పెట్టి రకరకాలుగా ముందుకు సాగుతున్నాడు ప్రియులారా. ఈ మధ్యకాలంలో చిల్లంగి, చేతబడులు అన్నటువంటివి చాలా విచ్చలవిడిగా అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అవి నేర్చుకోవటం, అనేక మంది మీద అవి ప్రయోగించటం, ఇదొక సులువైన మార్గమో తెలియదు, లేదంటే ఆటగాయతనమో తెలియదు, లేదంటే బ్రతకడానికి ఇదొక సులువు మార్గమో తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే బ్రతుకుల్ని రకరకాలైనటువంటి నాశనాలకి గురి చేయడానికి ఇదొక ఆయుధంగా అపవాది మనుషులను వాడుకుంటున్నాడు ప్రియులారా. అందుకనే చాలామంది యవనస్తులను పట్టుకుంటున్నాడు. ముత్తుస్వామి అని చెప్పేసి వాడు కర్ణాటకలో ఉంటాడు అనుకుంటా, కర్ణాటక కేరళ నాకు తెలియదు కానీ కర్ణాటక అనుకుంటా. వాడు అనేక మందిని పాడు చేసి విడిచిపెట్టాడు. పాడు చేయడం అంటే చిల్లంగి చేతబడులు నేర్పించి మనుషుల మీదకి విడిచిపెట్టడం జరిగింది ప్రియులారా. ఈ మధ్యకాలంలోనే ప్రేమచంద్ అన్నటువంటి మరి జోషి మరి ఆ యొక్క టెస్ట్ మనీస్ నేను చూస్తే అందులో ప్రేమచంద్ అన్నటువంటి వ్యక్తిని నేను చూడడం, ఆ సాక్ష్యం వినడం జరిగింది ప్రియులారా. అతనైతే ఎవరి కాలంలోనే వారు అన్నీని చంపినటువంటి వారిని కక్ష కావేశం తీర్చుకోవడానికని ఈ చిల్లంగి చేతబడులు నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత అనేక మంది మీద ప్రయోగం చేయడం జరిగింది. భర్త భార్యలు విడదీసేయటం,
అలాగే యవ్వనస్తుల్ని చంపేయటం, అలాగే లేనిపోయినటువంటి రోగాలు సృష్టించటం, అలాగే ఇంట్లోని కలతలు సృష్టించటం, మనసు కలవకుండా విడదీసేయటం, అలాగే శాంతి సమాధానం లేకుండా అశాంతిని కలుగజేయడం, అలాగే వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేయటం, అలాగే అనారోగ్యాలు పాలు చేసేసి హాస్పిటల్ పాలు అయిపోవటం, అలాగే రాత్రి వేళ నిద్ర పట్టకుండా, తిన్న తిండి వంట పట్టకుండా, ఒకవేళ తిన్నా సరే అరగకుండా, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పని చేయకుండా, మానసిక ఒత్తిడి చేత అనేక రకాలైనటువంటి చెడు వ్యసనాలకి గురి చేయడం, డ్రగ్స్ అని, గంజాయి అని, సారాయి అని, జోదమని, స్త్రీ అని, ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ అనేకమైనటువంటి బ్రతుకుల్ని ఈ అబ్బాయి అనే కాదు అనేకమైనటువంటి వారు ఈ విధంగా అపవాది చేతుల్లో పడి ఇలాంటి విద్యలు నేర్చుకొని అనేకమైనటువంటి లక్షలాది మంది కోట్లాది మంది బ్రతుకుల్ని పాడు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నిత్యం కూడా దీనికి రెమెడీ ఏంటంటే నిత్యం కూడా ప్రభు యందు మనసు పెట్టడం. అందుకని అందులో ఒక మాట అంటాడు, ఎవరు ఇంతకీ సృష్టికర్త అని చెప్పేసి ఆ అబ్బాయి అడిగినప్పుడు యెహోవా అని చెప్పేసి జవాబు వచ్చింది, యెహోవా. ఇంతేకాదు ప్రియులారా, మరి విజయవాడలో ఉన్నటువంటి ఆయన మాంత్రికుడు, ఆయన కూడాను బ్రదర్ ఆరోగ్యం అతను కూడా నేర్చుకున్నాడు. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఆయన పెద్ద ఆయన ఎన్టీ రామారావు ఫ్రెండ్, ఆయన ఒకటి నేర్చుకున్నాడు. అదేవిధంగా అనేక మంది నేర్చుకొని ఈ విధమైనటువంటి స్థితికి మూలకారకులు అవుతున్నారు ప్రియులారా. దేవుని స్తోత్రం కలను గాక. వాళ్ళ యొక్క టెస్ట్ మనసు వింటుంటే వాళ్ళు అడిగారంటే ఎవరు నిజమైనటువంటి సృష్టికర్త అని అంటే యెహోవా. అదేవిధంగా మరి యెహోవా ఎవరు అంటే ఆయన సృష్టికర్త, ఆయనే నిన్ను మమ్మల్ని అందరినీ కూడా సృష్టించిన వాడు ఆయనే. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము పైనుండి పడిపోయినటువంటి దేవదూతలము, ఫాలెన్ ఏంజల్స్ అంట. దేవుని స్తోత్రం. మనకి ఇది దొరకాల్సి అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రొయ్యబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. ప్రియులారా, ఇది లూసిఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వాక్యం. ఈ లూసిఫర్కి దేవుడు మహాజ్ఞానం ఇవ్వడం జరిగింది. గొప్ప అందం కలిగిన వాడు, మంచి సౌందర్యం కలిగినటువంటి వాడు, మంచి కళాకారుడు, మంచి వాయిద్యాలు వాయించినటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా దేవదూతలందరితో కూడా కోటాను కోట్ల దేవదూతలందరితో కూడాను గొప్ప స్వరంతో గొప్ప సంగీత వాయిద్యములతో దేవుడిని మహింపరచడానికి ఇతన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక అధికారిగా. ఈయన పేరు లూసిఫర్. కాబట్టి దేవుడు ఇతనికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేశాడు. ఆ దినాన ఏమనుకున్నాను అంటే నేను ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం మీదకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నేను ఉండేదను, అలాగే దేవుని యొక్క సింహాసనం పైగా నా సింహాసనం నేను ఏర్పాటు చేసుకుంటాను అని చేసి మనసులో అనుకున్నాడంట. ఆ మనసులో అనుకున్నది సృష్టి గారు తెలుసు కదా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన పట్టుకొని వెంటనే పడద్రోసినటువంటి వానికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో అతన్ని యందు ఎవరైతే ఇంకా ఎక్కువగా దేవుని కంటే ఇతన్ని ఎక్కువ ప్రేమించిన వారై ఉన్నారో వారందరూ కూడా భూమి మీదకి త్రోయబడ్డారు.
333 కోట్ల దేవదూతలు వీళ్ళందరూ కూడాను ఎప్పుడైతే పైనుండి తిరిగి త్రోయబడ్డారో వారికి ఉన్నటువంటి మహిమ పోయింది, వారికి ఉన్నటువంటి జ్ఞానం పోయింది, వారికి ఉన్నటువంటి వెలుగు పోయింది. వారిలో ఏమొచ్చిందని అంటే కక్ష, కావేశం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుల్లి, కుట్ర, కావేశాలు ఇవన్నీ కూడా వారిలో చూరుకున్నాయి. ఎవరి మీద? ఎందుకు అంటే నరకం రాయబడింది వారికి, నరకానికి శపించబడ్డారు వాళ్ళందరూ కూడా. అగ్నిగుండం అనేటువంటి నరకానికి, ఈ అగ్నిగుండం అంటే నరకానికి వారు పోవటానికి ముందు కొంచెం పర్మిషన్ అడిగారు కాబట్టి ఆ పర్మిషన్తోనే వారు భూమి మీద నిలబడ్డారు. కానీ లేదంటే వారికి పర్మిషన్ లేకపోయినా వెంటనే వారు త్రోయబడిన వెంటనే కాలిపోదు. ఎందుకంటే వారు కాలుతూ ఉంటారు కానీ వారు చావరు. దేవదూతలు సృష్టించిన వాడు దేవుడే, మనల్ని కూడా సృష్టించిన వాడు దేవుడే, అందరికీ ఊపిరి పోసినటువంటి వాడు కూడా. అంటే మనిషికి మాత్రం ఊపిరి పోసినట్టు ఉంది కానీ దేవదూతలకి ఊపిరి పోసినట్టు లేదు. కానీ వారు కూడా దురాత్మలే కదా, ఆత్మలు చావు, ఎప్పుడు కాలుతూనే ఉంటాయి. వాటితో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళిపోవడానికి. కానీ కాబట్టి ప్రియులారా, ఎవరు అంటే ఇక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అంటే, మేము వెలిగించినటువంటి మంట పుట్టిన పిల్లోడు అవుట్ సైడ్ పోస్తే అది ఆరిపోతుంది, కానీ ఆయన వెలిగించినటువంటి మంట ఎవరు కూడా దాన్ని ఆపలేరు. అంటే సముద్రాలు కలిసి వచ్చినా సరే ఆ మంటల్ని ఆపలేరు. ఎందుకని అంటే ఆయన ఇష్టం, అది ఆయన చేతులు అన్నీ ఉన్నాయి. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యచంద్రులు అందరూ కూడా, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, మహా ఆకాశాలు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అన్నీ ఆయన ద్వారా సృష్టింపబడినవి, అన్నీ ఆయన మాట వింటాయి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. కాదు ప్రియులరా, ఎవరి శక్తి అయితే సరిపోతుంది ఈ దురాత్మను పడగొట్టాల్సి అంటే పరమాత్మని యొక్క ఆత్మశక్తి మనకు కావాలి. అందులో ఎవరి వేరు అంటే యేసు రక్తం అని అంటే వాడికి మహాభయం అంట. అందుకని అక్కడ సేవకుడు అన్నటువంటి ఆయన దగ్గరికి ఇతను వెళ్ళాడంట, వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళిందంట సేవకుడి దగ్గరికి. బాబు, నువ్వు కొన్ని శక్తులతో, దురాత్మలతో నువ్వు నింపబడి ఉన్నావు కాబట్టి ఏం అవసరం లేదు, నువ్వు నేర్చుకున్నటువంటి విద్యలు ఎవరి దగ్గర అయితే నువ్వు నేర్చుకున్నావో, లేకపోతే ఎవరైతే నీకు సన్నిహితంగా ఉన్నారో, ఎవరైతే నీకు అందుబాటులో ఉన్నారో వారిని యేసు రక్తం అని చెప్పేసి ఈ 2 మాటలు అనమను. అప్పుడు నేను ఈ యొక్క సేవకుని యొక్క సేవ విడిచిపెట్టేసి నీ కింద నేను దాసుడిగా ఉంటానని చెప్పేసి అన్నానంట పాస్టర్ గారు. అప్పుడు ఆ వాటితో ఈయన చెప్పాడంట, ఏమరా రండి, సేవకుడు ఒక మాట సెలవిచ్చాడు, యేసు రక్తం అనిపించు మీ సైన్యంతో, లేదంటే మీ యొక్క సహచరులతో అనిపించని చెప్పేసి అన్న. మీరు అనండి ఒకసారి అని అంటే ఇంకా యేసు రక్తం అనేసరికి మొత్తం అక్కడ పడపంచలు అయిపోయినంట, ఏవి కూడా లేవంట, శక్తులన్నీ కూడా మాయమైపోయాయంట. ఎందుకని అంటే మేము అనలేము, అందులో అంత శక్తి ఉందంట. కాబట్టి అలాంటి యేసు శక్తి కలిగినటువంటి నామం, యేసు అన్నటువంటి నామంలో శక్తి ఉంది. యేసు యొక్క రక్తం, పరిశుద్ధ రక్తం అన్నటువంటి దాంట్లో కూడా శక్తి ఉంది. మీరు ఎల్లప్పుడూ కూడా దాన్ని స్తుతించినా పర్వాలేదు, అతని నామాన్ని జపించినా పర్వాలేదు, ఆయన మాటల్ని మనం జపించినా తప్పించినా, అదేవిధంగా ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రాబ్లం లేదు. అప్పుడు దుష్టుడు మిమ్మల్ని ముట్టుకోడు. ఈ దుష్టుడు ముట్టుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మాటల్ని, జీవం కలిగిన మాటలు అవి, శక్తితో కూడుకున్న మాటలు అవి. ఆ మాటలు ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో దాచుకుంటావో, ఆ మాటల ద్వారా ఎప్పుడైతే నువ్వు బలం పొందుకుంటావో, ఆ మాటలను ఎప్పుడైతే నువ్వు ఆసరాగా చేసుకుంటావో, ఆ మాటలను ఎప్పుడైతే నువ్వు సపోర్టర్గా చేసుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతావో, నమ్ముతావో, అప్పుడు దుష్టుడు దూరం అయిపోతాడు. అవి ఏం చేస్తాను అంటే నీ శరీరాన్ని వెలిగిస్తాయి, నీ హృదయాన్ని వెలిగిస్తాయి, నీ మనసును వెలిగిస్తాయి, నీ పిల్లలను వెలిగిస్తాయి, నీ కుటుంబాన్ని వెలిగిస్తాయి, బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి, ముందుకు సాగుతాయి. మనం బైబిల్స్ ఎన్నైనా చదవచ్చు, ఎన్నిసార్లైనా చదవచ్చు. తెల్లవారుసరికి వెళ్ళిపోయి మనం చర్చిలో కూర్చోండొచ్చు, లేదు మనకున్నటువంటి ధనం అంతా కూడా దారబోయొచ్చు. ధనం దారబోయటం వల్ల ప్రభు పేరు మీద ఏమొస్తుంది? నువ్వు ధనవంతుడు అవుతావు, అంతేగాని నీ శరీరానికి సుఖం ఉండదు, నీ మనసుకు సుఖం ఉండదు, నీ హృదయానికి సుఖం ఉండదు, నీ పిల్లలకి దీవెన ఉండదు. డబ్బు ఉంటుంది కానీ దానితో సుఖపడలేవు నువ్వు. ఎందుకు అంటే వాక్యం లేదు. గతసారి మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి వచ్చి మీరు డెలివరెన్స్ ఇస్తారండి, అయిపోయిన వెంటనే అవి మాలాంటి బలహీనలైనటువంటి వారిలోనికి అవి ప్రవేశించేస్తాయి. ఎందుకని అంటే వాక్యం ఉండదు కనుక. వాక్యం ఎవరిలోనైతే ఉండదో వాళ్ళకి భయం వస్తుంది. ఆ భయమే ఒక దెయ్యాలుగా భ్రమింపచేసి వారి హృదయాల్లోనికి, వారి మనసుల్లోనికి, వారి యొక్క శరీరాల మీదకి తాకుతాయి, ప్రవేశిస్తాయి. ఖచ్చితంగాను ఒక దెయ్యం వదిలేస్తుంది అనుకోండి, మరలా వెళ్ళిపోయి
ఇక్కడ పొరపాటును కూడా విడిచిపెట్టినటువంటి దెయ్యానికి ప్రకారంగాను నువ్వు గట్టిగా లేకపోతే, ప్రభు యందు విశ్వాసం లేకపోతే, ప్రభు యందు ఆధారపడకపోతే, ప్రభు యందు భయము భక్తి లేకపోతే, ప్రభువుని ఆసరాగా చేసుకోకపోతే, ఇంతకుముందు ఉన్నటువంటి లైట్గా పైన భక్తితో నువ్వు ఉన్నా ఉంటే ఖచ్చితంగా అది ఒకటి వెళ్ళిపోయి 7 దెయ్యాలు వచ్చి నీ మనసులో నీ బ్రతుకుని కూలదీస్తుంది. ఖచ్చితం ఇది. అంటిది అంటకుండా, ముట్టిది ముట్టకుండా, శ్రమల పాలు చేసేసి, ఇబ్బందుల పాలు చేసేసి, రాత్రి నిద్ర లేకుండా చేసేసి ఇవి. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి అవన్నీ కూడా ఇవే ప్రయోగాలే జరుగుతున్నాయి. దిష్టి తీసి పడేయడం ఎందుకనిసంటే నీలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి కంటే దెయ్యం శక్తి ఎక్కువ కాదు. దాన్ని నువ్వు గమనించకపోతే దెయ్యం శక్తి వచ్చి నిన్ను కింద నొక్కేస్తుంది. ఈ రోజున ఎన్నో కుటుంబాలు అలా నాశనం అయిపోతూ ఉన్నాయి, కన్నీటి పర్యంతం అవుతున్నాయి. క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రిస్టియన్ మరి సేవకులకే దెయ్యాలు పడుతున్నాయి. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అయితే నేను ఆ యొక్క టెస్ట్ మనీ కూడా పెడతాను. నేను సేవకులు, ఆయన సేవ చేసినటువంటి వారు, సేవకురాలు ఆ కుటుంబాన్ని దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఎప్పుడైతే నేను ప్రేర్ చేస్తాను వెంటనే పడిపోయారు. ఆయన ఎక్కడ 40 నుంచి 45 ఇయర్స్ నుంచి ఆయన బాధపడుతున్నారంట. బైబిల్ చదవలేకపోవడం, ప్రార్థన చేసుకోలేకపోవడం, మోకరించలేకపోవడం, తిండి అరగలేకపోవడం, తినబుద్ధి ఏమి లేకపోవడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఏవో చెవుల దగ్గర గొడవ చేయటం, ఏవో రాత్రులు వచ్చి అతను లేపటం, ఓకే ఆయన దుప్పట్లాగేయటం, అనుకున్న పని జరగపోవటం, ఇవన్నీ కూడా సేవకులు ఆ కుటుంబంలో జరిగినటువంటి వింత విశేషాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్ళి ఆ కుటుంబంలో నేను ప్రేర్ చేశానో వెంటనే ఆయన పడిపోయారు. చాలా మూలిగారనమాట. చాలా మూలిగి తట్టుకోలేక పడిపోయారు. ఇలాంటివి ఎంతో మందిలో ఉన్నాయి. అందుకనే హీలింగ్ ప్రేయర్స్ అన్నవి ప్రభు ప్రేరేపించాడు. నన్ను పట్టుకున్నాడు ఆయన, నా మీద ఉన్నాడు ఆయన, నాలో ఉన్నాడు ఆయన, మీలో కూడా ఉన్నాడు. కానీ గమనించుకున్నటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల అవన్నీ మిమ్మల్ని పీడిస్తున్నాయి. దేవుడు అది నాకు ఇవ్వలే. ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు, ఎంతోమందికి విడుదల ఇస్తున్నాడు, డెలివరెన్స్ ఇస్తున్నాడు. నాకే విచిత్రం అయిపోతుంది, నాకే ఆశ్చర్యం అయిపోతుంటుంది ప్రియులారా. అది చూస్తుంటే 14 సంవత్సరాలు పిల్లలు లేనటువంటి వారు మనం చూసారు కదా ఒక సాక్ష్యాన్ని, ఇంకా చూడలేదా? 14 సంవత్సరాలు నేనే చేశాను. 14 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఈ అమ్మాయిని నేను చేశాను. భద్రాచలం నుండి వచ్చినటువంటి సౌజన్య భర్త తను కలిసి రావడం జరిగింది రాజమండ్రి. కాబట్టి ప్రియులారా ఖచ్చితంగాను మనసు పెట్టండి, విశ్వాసం ఉంచండి, ఈ జీవం కలిగిన మాటలు మీలో ఉంచండి. ఎప్పుడు దెయ్యాన్ని ఎదుర్కోవాల్సి అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మరి శక్తి, దేవుని యొక్క బలం అన్నది మనకు సపోర్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటే చేస్తూ ఉండండి. నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, మా ఇద్దరు ఏకమై ఉన్నాము. తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ, నా ఆత్మ ఏకమై ఉన్నామని చేసి రోజుకి ఒక 10 సార్లు అనండి. లేచిన వెంటనే నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదని చేసి రోజుకో 10 సార్లు అనండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని చేసి రోజుకో 10 సార్లు అనండి. ఉదయం సాయంత్రం అనుకోండి. ఖచ్చితంగా దుష్టుడు ముట్టుకుంటే ఒట్టు. ఆ యొక్క కాన్షియస్ మీద, ఆ ధైర్యం మీద ముందుకు సాగుతూ ఉండండి. చుట్టూ కంచి పడిపోతుంది, ఎవరు మిమ్మల్ని ముట్టుకోలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలన్నీ విత్తనాలు హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయరుగాక యేసునామములో. ఆమేన్. రండి ఇప్పుడు ఒక సాక్ష్యం మనం విందాం. అందరికీ వందనాలండి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మరి ముందున్నటువంటి కుమార్తె పేరు నయోమి, విజయనగరం కాటు వీధి నుంచి మాట్లాడటం జరుగుతుంది. తన కుమార్తె మరి దివ్య, తను 9th క్లాస్ చదువుతుంది. మరి అయితే వీళ్ళు ఏంటంటే వ్యాపారం చేసుకుంటారు కదా, వైశ్యాస్ కులానికి చెందినటువంటి. మరి క్షమించండి, ఆ కులం చెప్పకూడదు, కానీ మనం రాజులమై ఉన్నాం కనుక. కాకపోతే ఏంటి లోకపరంగా ఉంటుంది కదా, అందుకనే వాళ్ళు బిజినెస్ చేస్తున్నటువంటి వారు. అయితే ఆమెకి మరి కడుపులో ప్రాబ్లం వచ్చింది. మరి ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడో ఆమె మాటలోనే మనం విందామండి. దేవునికి స్తోత్రం. చెప్పండి. అందరికీ వందనాలండి. నా సాక్ష్యం వినండి. మరి నేను కాటవీధిలో ఉంటామండి. మరి నాకు ఇలా గైనిక్ ప్రాబ్లం వచ్చింది. 6 నెలల నుంచి లాస్ట్ ఇయర్ 6, 7, 8 నెలలు అనకండి, ఇంకా అలా బెడ్ రెస్ట్ మీదే ఉన్నాను. తిరగలేని పరిస్థితి లేదు, తిరిగేది లేదు. అన్నీ అలాంటిది నాకు దేవుడు ఎంత స్వస్థపరిచారంటే, నేను ఎంత ఉన్నానని చెప్పలేండి. ఇంకా అసలు నిద్ర లేదు, తిండి లేదు, ఆకలి లేదు. ఆకలి అంటే విపరీతంగా వేస్తున్నా సరే తిండి లేదండి. మెడిసిన్. నా పాప గురించి బెంగపడిపోయి కూడా ఆ పాప గురించి నాకు ఎటువంటి సహకారం చేసేవాళ్ళు కూడా మా వీధిలో లేరండి, నా కుటుంబంలో కూడా లేరండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆ డాక్టర్ గారు కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్పారండి. ఆ చెప్పినప్పుడు ఇంకా బెగిలి పడిపోయానండి. ఆ పాప ఎలా అవుతుంది, ఏముంటుంది, ఆ పాప ఎలా బ్రతకగలుగుతుందో అనేదే నా బెంగంతా కూడానండి. అప్పుడు ఎస్ఎస్ రావు గారి ఇంట్లోని అద్దెకుంటున్న పాపని కలిస్తే అన్న లోపల ఉన్నారు. లోపలుండి నాకు పిలిచి ఉన్నారని నాకు తెలియదండి.
పిలిచి నాకు కోరుండి పిలిచి కూడా గ్లాస్తో వాటర్ పట్టుకోమా నేను ప్రార్థన చేస్తాను అని అన్నకి ఎలా తెలిసిందో తెలీదు, దేవునికి ప్రేరేపణ. ఆ లోపలికి పిలిచి ప్రార్థన చేశారు అన్న. ప్రార్థన చేసినప్పటి క్షణం నుంచి ఆ రోజు రాత్రి నిద్రపోయానండి, ఇంతంత నిద్రపోలేదండి. సెకండ్ రోజు మళ్ళీ పాప వచ్చి ఆయనకి సాక్ష్యం చెప్పిందండి, అమ్మ నైట్ పడుకున్నప్పుడు ఎంత పడుకున్నదంటే అంత పడుకున్నది అనేసి కూడా పాప చెప్పిందండి. అది మీరు నమ్మాలనే నేను సాక్ష్యం చెప్తున్నానండి. ఈ సాక్ష్యం కూడా ఆ పాప చెప్పింది. అప్పటి నుండి కూడా అన్న ప్రార్థన చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఎవరు అడిగినా సరే నాకు లేదు దేవుడు తీసేసరి నేను చెప్తున్నానండి. సరే చెకప్ కూడా చేయించుకోమన్నారండి. నాకు బాప్టిజం కూడా అన్న చేతుల మీదకి ఇచ్చారు. కానీ నేనైతే ఒక్కటే నిర్ణయించుకున్నాను, ప్రభువా నీవు ఉన్నావని నన్ను నమ్ముతున్నావు కాబట్టి, నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నా ఒంటి మీద ఒక్క ఇంజెక్షన్ కూడా పడనివ్వు తండ్రి ఇక మీదట అని అన్నాను. ఇప్పటికి 4 నెలలు అయిందండి. స్వస్థతతో చక్కగా ఉన్నాను, తిరుగుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎటువంటి మెడిసిన్ లేదు, ఎటువంటి ఇంజెక్షన్ నా మీద పడకున్న ఆ ప్రభు నన్ను కాపుకొని వస్తున్నారన్న అన్న ద్వారాగా నేను ఎస్ఎస్రావు గారి ద్వారా స్వస్థపడ్డాను. ఆ స్వస్థపడిన దగ్గర నుంచి కూడా నేను ఇప్పటి వరకు నాకు ఎటువంటి జ్వరం కూడా రాలేదండి. ఇప్పటికి 4 నెలలు అయ్యింది, జ్వరం కూడా రాలేదు. మరి నా పాపతో నేను ఉంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. రైట్, దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావం పొందుకున్న మా తండ్రి, మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. జీవాధిపతినికి స్తోత్రాలు. ఇగో నా తండ్రి ప్రభా, నువ్వు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలు అన్నిటిని బట్టి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన్ని తండ్రి ప్రభా, నాయన దురాత్మల దాడి అన్నటువంటి విషయం మీద మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఏదేమైనప్పటికీ మీరు మాలో ఉన్నారు, కానీ ఉన్నారన్నటువంటి సంగతిని మేము గ్రహించకపోతే అపవాది మా మీద దాడి చేసి నానా రకాలుగా హింసిస్తాడని చెప్పేసి మీరు సెలవిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగినటువంటి హృదయాలు కలిగి ఉన్నారో వారందరికీ ఇప్పుడే నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో దాడి చేసిన ప్రతి విధం దురాత్మ శక్తులారా, చీకటి శక్తులారా, అపవిత్రాత్మ శక్తులారా, ప్రేతాత్మ శక్తులారా, చిల్లకి చేతబడి శక్తులారా, యేసు నామములో విడిచిపెట్టి భమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారి మనసుల్ని, వారి శరీరాలని, వారి హృదయాల్ని, వారి గృహాలను విడిచిపెట్టి, వారి బ్రతుకులను విడిచిపెట్టి భమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈ పరిచర్య కొరకు నాయన గుప్పెళ్ళిప్పి నాతో ముందుకు సాగుతూ ఉన్నారో వారందరినీ కూడా నా తండ్రి ప్రభా మీ యొక్క రక్తపు కోటలో భద్రపరచండి ప్రభా. వారి అవసరాలన్నీ కూడా యేసు నామములో తీర్చబడిన గాక తండ్రి. ఈ దినాన తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి నిర్మల అమ్మగారు మరి చేసినటువంటి ఆ యొక్క ఇప్పుడే గుప్పెళ్ళ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబం ఎక్కడున్నప్పటికీ ఆ పిల్లలందరూ కూడా నాయన సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక, ఆనంద సంతోషాలతో వర్ధిల్లుదురుగాక, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగింపబడిన కాక యేసునామములో మీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రభా. నా దేవ, ఆ కుటుంబాన్ని ఎత్తి పట్టండి. ఈ పిల్లలందరినీ కూడా మరొకసారి నా తండ్రి నీ చేతులకు అప్పచెప్తున్న ప్రభా. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. పట్టుకున్నటువంటి ఆ తైలం, ఆ జలం అన్నది నా యేసు పరిశుద్ధ రక్తంతో నిండిపోవును కాక. యేసు పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పునరుత్థాన ప్రభావం చేత, శక్తి చేత నింపబడిన కాక. రాసిన వెంటనే, త్రాగిన వెంటనే గొప్ప విడుదల, గొప్ప మహిమ, గొప్ప ఘనత, గొప్ప స్వస్థత కలుగునుగాక. యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాంతర్య దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు ఎల్లప్పుడూ కూడా ఆయన మహిమార్థమై గొప్ప కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి ఘనత, ప్రభావాలు పొందుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.